2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. మేడం, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది అని చెప్పొచ్చు, ఆడపిల్లకి సొంత ఇల్లు లేదు అన్నది. సోషల్ మీడియాలో అనేక రకాల కంటెంట్ అయితే వస్తూ ఉంది. ఎస్పెషల్లీ కొన్ని కంటెంట్ విన్నప్పుడు దీన్ని ఏ రకంగా చూడాలి అన్న ధైర్యం అయితే వస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు ఒక ఎక్స్పర్ట్ కావచ్చు, అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తే దీన్ని ఈ రకంగా చూడాలా అని అర్థమవుతూ ఉంటుంది. దీన్ని ఎలా చూడాలి అంటారు మేడం? ఒక పర్సన్ వాళ్ళ ఒక వ్యూ చెప్పారు, ట్రోల్ చేస్తున్నారు మీడియాలో, లేకపోతే మాట్లాడుతున్నారు అని అంటే ఇట్స్ హర్ ఒపీనియన్ ఎవరైతే కానీ అది ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నేను యాక్చువల్లీ చెయ్యన్నా, ఎందుకంటే నొప్పించటం కానీ అలా ఇష్టం ఉండక అనుకున్నాను. కానీ మీరు ఎప్పుడైతే చెయ్యండి కంపల్సరీగా అని అన్నప్పుడు సరే, అసలు నా వ్యూ చెప్తాను అంతే. నేను ఏది రాంగ్ ఏది రైట్ అని చెప్పట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైము వన్ థింగ్ అయితే ఎప్పుడు నేను చాలా వీడియోస్లలో చెప్పాను, ఆడమ్మాయిని జనరల్గా ఈ ఇల్లు డిసోన్ చేస్తుంది. ఆ ఇల్లు అంటే పేరెంట్స్, అంటే బంధాలు. ఇక్కడ వచ్చి ఎప్పుడైనా ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అన్న వదిన ఉన్నారు, ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చింది పెళ్ళయ్యాక, వచ్చిన తర్వాత కొంచెము సర్దటమో లేకపోతే ఇది అదో తీస్తుంది, వాళ్ళ ఇల్లును షఫుల్ చేస్తుంది అనుకుందాం, చిన్న ఇన్సిడెంట్. ఇక్కడ ఎందుకు చేస్తున్నాము? మీ ఇంటికి ఇక్కడ పేరెంట్స్ 90% అనరు, తల్లిదండ్రి. ఇంకెవరైనా అంటే వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే గనక జనరల్గా అనడం జరుగుతుంది. ఏ రూల్ కానీ డిసిషన్ కానీ తను తీసుకోలేదు, ఈ ఇంటికి సంబంధించినవి తను తీసుకోలేదు. ఎందుకు అంటే మనకు చిన్నప్పటి నుంచి పెళ్ళి వెళ్ళిపోయావంటే నీకు ఇక్కడ దాని మీద హక్కు ఉండదు అనేది ఉంది. కట్ చేస్తే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అత్తగారు వాళ్ళు జనరల్గా అది ఎప్పుడూ ఉండేది. నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు రిగార్డింగ్ దిస్ ఇన్సిడెంట్ ఐఎమ్ నాట్ టాకింగ్. కాకపోతే ఏమంటారు, మీ ఇల్లు మీ ఓళ్ళు, ఆ అత్తగారు కూడా ఒక ఇంటి ఆడపడిచి రాగా, నేను చాలా వీడియోస్లో చెప్పాను. అందుకనే ఆ కోడలు రాగానే మన ఇద్దరము ఒక ఇంటి నుంచి వచ్చిన వాళ్ళమే ఇక్కడ మీట్ అయ్యామంటే యూ బోత్ ఆర్ వన్ టీమ్ అని అనుకుంటే అసలు ప్రపంచంలో కష్టాలే ఉండవు, కొట్లాటలే ఉండవు, హస్బెండ్కి మనశ్శాంతి ఉంటుంది. ఇంకా కొంచెము మగ ఆయన చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టడమో, లేకపోతే బ్యాడ్ బయట తిరుగుళ్ళో, లేకపోతే బిహేవియరో, తాగుళ్ళో, లేకపోతే ఇల్లు ఖర్చులో అన్ని వేస్ట్ చేస్తుంటే ఈ ఇద్దరు లేడీస్ ఎప్పుడైతే టైట్ ఉంటారో బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది నేను చెప్పా. కానీ దరిద్రవశాత్తు ఎప్పుడు కానీ లాస్ట్కి పెద్ద తోటి కోడళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కూడా కింద నెక్స్ట్ వచ్చిన కోడలు వాళ్ళను పూర్తి తరహాగా ఓన్ చేసుకోరు. మన అనే ఫ్యామిలీలో వీళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వస్తే కూడా వీళ్ళు ఈ ఇంటోళ్ళు వీళ్ళు కాదు అన్నట్టే ట్రీట్ చేస్తుంటారు, ఇంకా కొత్తగా యంగ్. అది ఎందుకు వచ్చింది అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ ఇట్స్ ఎ వెరీ డిసోనింగ్ థింగ్. ఇక్కడికి పరిగెత్తుకెళ్ళలేవు, ఇది నాది అని చెప్పుకోలేవు. అంటే నాది అంటే నా సంసారము నాది అని. ఇప్పుడు చాలా బెటర్. ఏంటి, నా ఓన్ హౌస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి, కంబైన్డ్ ఫ్యామిలీస్లో కూడా అంత ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇక్కడ సొంత ఇల్లు టాపిక్ అనేది ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఇల్లు గురించి మాట్లాడితే గనక అసలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇల్లులు ఉంటే ఇప్పటికే దిక్కుమాలింది. మొత్తం ఇంట్లో అమ్మ నాన్న 2 మగపిల్లలు ఉంటే గనక 3 4 ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కలిపి ఒక ఇల్లు ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ ఏ కుటుంబానికి తల్లి తండ్రికి ఒక ఇల్లు, అన్నకు ఒక ఇల్లు, తమ్ముడికి ఒక ఇల్లు, కూతురుకు, అందరికి డిఫరెంట్ ఇల్లులు ఉన్నాయి. ఇప్పటికే బంధాలు పలుచపడ్డాయి. ఇంకా ఇందులో మళ్ళా నాకు ఆడమ్మాయికి ఇల్లు మగబ్బాయికి ఇల్లు అని ఉండదు, ఫ్యామిలీకి ఇల్లు ఉంటుంది. సో నీకు ఆడమ్మాయికి ఇల్లు అనేది నేను తప్పనట్లేదు. ఎందుకు వచ్చింది ఆ మాట కూడా చెప్తాను నేను. తను రాసే బుక్స్ బాగా రాస్తారు ఆవిడ. ఆ పాయింట్ రావడానికి ఏంటి అంటే, నా ఇల్లు కదా బయటికి నడువు అనే ఒక ధైర్యం వస్తుంది. కాబట్టికే ఆడపిల్లకి నా అనే సొంత ఇల్లు లేకపోతే రోడ్డు మీద పడుతుంది. కాబట్టికే ఒంటరి ఆడదాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఇల్లు ఉండదు కాబట్టికే అన్న ఫార్మాట్లో అని ఉంటుంది ఆవిడ. పాజిటివ్గా అర్థం చేసుకోవాలంటే టు మై నాలెడ్జ్ పాజిటివ్ యాటిట్యూడ్తో చూద్దాం. బికాజ్ ఆ డ్రామా వెనకాల అంత నడిచింది మనకి, మన లైఫ్లో. మన కల్చర్లో ఏముంది, ఎక్కడ పోతావు చూస్తప్ప, అత్తగారు అమ్మ ఎట్లయినా భరించే తల్లి, నువ్వు మీ ఇంట్లో ఉండు, నాకు ఇంకో చెల్లో ఉంది, పెళ్ళికి ఉన్నారు, మా తల కొట్టేసినట్ట బుద్ధి అంటారు. ఈ ఒక దాంట్లో నుంచి పుట్టిన ఒక రైటర్ ఆవేదన అది. బట్ కమింగ్ టు ద పాయింట్, ఇట్స్
సెలెక్టివ్ అబ్జార్ప్షన్. మన సొసైటీలో ఏం తీసుకుంటది? సెలెక్టివ్ లిజనింగ్. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఈ పాయింట్ ఇంతే, ఇది బాగుంది. ఇప్పుడు నాకు భర్త ఇప్పుడు ఇన్ని రోజులు కారు అడిగింది, లేకపోతే ప్రాపర్టీ ఉంది, ఇప్పుడు నా పేరు మీద సొంత ఇల్లు రాయి అని మొదలు పెడతారు. అరే బాబా నిన్ను అంటే ఇప్పుడు ఇదివరకు ఒక ఇంట్లోనే ఉండే రూములు సపరేట్ అయినాయి, ఇప్పుడు ఇల్లులు కూడా సపరేట్ అయితే బంధాలు ఎక్కడ నిలబడతాయి? సో ఇట్ ఈస్ ఎ టోటల్లీ మిస్అండర్స్టాండింగ్ కాన్సెప్ట్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టికే సొసైటీ ఈవెన్ లేడీస్ కూడా తీసుకోకుండా దానికి కౌంటర్లు వేస్తున్నారు. ఎప్పుడు కానీ నేను ఒక చిన్న దగ్గర నుంచి చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఇట్లా ఉంది, నేను ఈ కెమెరాలో చూపిస్తున్నాను, నేను అంటున్నాను ఇటువైపు నల్లగుంది అని చెప్తున్నాను, మీరంటారు మేడం తెల్లగుంది చెప్తున్నారు. కొట్లాడుకున్నాం ఇద్దరం, నేను వచ్చి చూపించు అన్నా అని ఇలా వంగి చూస్తున్నా తెల్లగే ఉంది, నీకు ఇలా చూపిస్తున్నా నల్లగే ఉంది. మీన్స్ బోత్ ఆర్ కరెక్ట్. బట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫిజికల్ ఇల్లు అనడానికి ఒక భావం ఏంటంటే ఆ బాధలో నుంచి, ఆ ఒక తొక్కుడుదనంలో నుంచి, ఒక తీసేసిన తనం నుంచి, ఒక భయపెట్టిన దగ్గర నుంచి, ఒక డామినేషన్ నుంచి, ఒక రూలింగ్ స్లేవ్ లాగా నీకు ఏమి గతి లేదు, అక్కడికి పోలేవు, ఇక్కడ నా ఇంట్లో ఉండాలా అనే ఒక దాంట్లో నుంచి పుట్టిన ఒక రాత మీనింగ్ అది. అర్థమవుతుందా? బట్ నువ్వు కరెక్ట్గా దాన్ని ఫిజికల్ ఇల్లు ఏంటి ఆడది ఏంటంటే పూర్తిగా కరెక్టే. ఇప్పటికే జీతం వస్తేనే నీకు మాట వింటలేరు, నువ్వెంతనండి ఇల్లు ఉందంటే చల్ నడు అంటది. ఎందుకంటే ఆ ఒక్క రూట్స్ ఈవై కావు, పాత వెనకాల హిస్టరీలో జరిగినాయి. హిస్టరీలో తొక్కి తొక్కి నీకు లేదు నువ్వు నా దగ్గర పడి ఉండాలి, ఎక్కడ పోతావో చూస్తా, ఎక్కడుంటావో చూస్తా అని ఛాలెంజ్ ఇస్తున్న సొసైటీకి లో నుంచి పుట్టిన బిడ్డ అది. అర్థమవుతుందా? దాట్స్ వై ఆ మాటలు వస్తాయి. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దట్ కాన్సెప్ట్ కంప్లీట్లీ. సో బట్ అంత క్లియర్గా కూడా మనం అందుకే తీసుకుంటున్నాను కదా, నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్ పర్సెప్షన్ అయితే ఇది. నెగిటివ్గా అయితే ఫిజికల్ ఇల్లు మొత్తానికే బంధాలే మొత్తం పలచబడిపోతాయి. నీకొక ఇల్లు నాకొక ఇల్లు. ఒకవేళ అలా అనుకుంటే నీ తల్లిదండ్రులనే నాకు కట్నం ఏమొద్దు నాకు ఒక ఇల్లు చేసి పెట్టను అన్నావు, నీకు ఇల్లు చేతిలో ఉందని ఆల్రెడీ ఖచ్చితంగా ఒక లైన్ అయితే కాన్ఫిడెన్స్కి, ఓవర్ కాన్ఫిడెన్స్కి, ఫ్రీడమ్కి, బరితగించిన తనానికి చిన్న లైన్సే ఉంటాయి. నీకు నీ ఇల్లు, నీ తల్లిదండ్రి ఇచ్చిన ఇల్లు బలం కావాలి, కానీ అది బరితగించింది అయిపోయి మాట్లాడితే నీకేముంది ఇల్లు ఇంట్లోంచి వెళ్ళిపో నువ్వన్నావంటే నువ్వేం చేస్తున్నావు? అంటే ఇప్పుడు మొగాళ్ళు చేసిందే నువ్వు చేస్తున్నావుగా. సో అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే నీకు ఒక గ్రిప్, ఒక పవర్ ఉంటుంది ఒక దాని మీద, నీకు స్టెబిలిటీ ఉండదనే కదా నువ్వు అలాగే ప్రవర్తిస్తావు కదా. అందుకని ఆ ఒక ఉద్దేశంతో కాకుండా ఒక ఫ్యామిలీకి ఒక హౌస్ అండ్ నాది అనిపించుకోవడానికి ఆ బంధాన్ని బలపరుచుకోవాలి, కానీ ఫిజికల్ థింగ్స్ నాకు కావాలా అనుకోవడం అనేది అయితే తప్పు. కాబట్టి ఎందుకంటే మన సొసైటీ చాలా నార్మ్స్ ఇప్పటికే మనం బ్రేక్ చేసాము. నార్మ్స్ బ్రేక్ ఫర్ గుడ్. కష్టపడి చదవాలి, ఇద్దరు కలిసి కుటుంబాన్ని పోషించాలి, ఇద్దరికి ఈక్వల్ రెస్పెక్ట్ ఉండాలి, ఇద్దరు ఈక్వల్గా కష్టపడాలి, ఇద్దరు సమవుజ్జిగా మంచి కోసం సమస్యతో పోరాడాలా, కానీ మీరిద్దరు ఒకరితో ఒకరు కొట్లాడొద్దు అనేది, ఇద్దరు కలిసి ఒక టీమ్గా ఉంటే సమస్యతో కొట్లాడగలుగుతాం అనే ఫామ్ అయ్యే బంధమే భార్యాభర్తల బంధం. అందుకే ఒక్కసారి సమాజం ఉలిక్కి పడ్డది, ఈ మాటకి ఉలిక్కి పడ్డం జరిగింది. ఖచ్చితంగా దీంతో పాజిటివ్, ఆడపిల్లలకు ఆత్మరక్షణ ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్ ప్రొటెక్షన్, నేను ఒక ఇంట్లో ఉన్నాను, ఒక గూడు ఉంది నాకు అనే ప్రొటెక్షన్ ఎంత అవసరం అంటే అది భర్త కలిగించాలి. అంటే ఆ సెక్యూరిటీ కలిగించాలి. అసలు మనది ఇల్లు. నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు, అబ్సల్యూట్లీ ద రైట్ క్వశ్చన్. వాళ్ళిద్దరు బ్యూటిఫుల్ కపుల్, చాలా బాగున్నారు. ఒక 2 సార్లు 3 సార్లు అమెరికాలో కొట్లాట అయినప్పుడు ఇది నా ఇల్లు బయటికి వెళ్ళు అన్నాడు. రెండోసారి ఏదో ఒక ఇల్లు చేంజ్ చేస్తూ ఉంటే కర్టెన్స్ సంథింగ్ ఏదో నచ్చలేదు, ఇది వద్దు ఇది చేద్దాము అని వైఫ్ అంటే ఇది నా ఇల్లు నా ఇష్టము అన్నాడు. ఆ 2 మాటలు తనని పల్లసపడేసినాయి, అంటే చాలా వీక్ చేశాయి. అంటే ఈ పర్సన్ నన్ను ఓన్ చేసుకోలేదు, నా లైఫ్ ఎప్పుడైనా గాలిలో ఉండేదే అని అర్థమయ్యి తను ఇమీడియట్గా బయటకు వచ్చి ఇండిపెండెంట్గా ఉండడానికి బయటపడింది. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి, గొడవలు పెద్దగా అయ్యాయి. ఇది ఎందుకు వచ్చింది అనడానికి నేను, ఇట్స్ ఆల్ అబౌట్ పర్సెప్షన్ సిరి. నథింగ్ ఈజ్ రైట్, నథింగ్ ఈజ్ రాంగ్, బట్ అట్ ద సేమ్ టైం
కలిసి ఉండి బంధాన్ని బలపరుచుకుంటూ ఇది మనది అని ఇద్దరు వెళ్ళటమే ముఖ్యం. కానీ లేదు అంటే ఇల్లు కొనుక్కొని నాన్న నాకు ఒక ఇల్లు కొనిచ్చేసి నాకు పెళ్ళికి కట్టం ఇచ్చుకొని నువ్వు కొనుక్కొని ఉండు, ఇన్ఫ్యాక్ట్ నాది ఇల్లు కాదు అని ఆడపిల్ల వైపు నాకు ఇల్లు లేదు అని అంటున్నారు కదా. కాదు, ఇప్పుడు ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది ఆడపిల్లలకు సమాన హక్కులు ఉన్నాయని. మనకు మొహమాటం అని చెప్పొచ్చు, లేకపోతే అగడ్బడి ఆశపడి గ్రీడీ అని అనుకుంటారు సమాజం అని చెప్పేసి నువ్వు అడుగుతలేవు కావచ్చు. ఒకవేళ అడిగిన ఆడపిల్లలనే ఒక రాక్షసుల లెక్క డబ్బు పిశాచాల లెక్క చూపించే సమాజం అలా చూపిస్తుంది కాబట్టి భయపడి నువ్వు అడగట్లే. కానీ బరాబర్ నీకు హక్కు ఉంది కదా. సుప్రీంకోర్టే చెప్తుంది ఆడపిల్లకు కూడా నీకు ఈక్వల్ వాటా ఉంది. ఇదివరకు తాత ముత్తాతల ఆస్తి మీద ఉండేది, ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తి మీద కూడా ఉంది అని. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద లా. బట్ బాగుపడడానికి ఉండాలి కానీ ఇల్లు నీకైనా భర్తకైనా వీక్ చేయడానికి కానీ బంధాలని సమాజాన్ని అల్లకల్లోలం చేసే తరంగా మాత్రం ఆ సబ్జెక్టుని తీసుకోవద్దు. అరే 40-50 ఏళ్ళు పూర్తిగా కాళ్ళు చెప్పులు బొక్కలు అరిగిపించుకున్న నాన్నలే ఇల్లు కట్టడానికి తల మునుకలు, ఒక ఇల్లు కట్టుకోవడానికి తల మునుకలు అయితే మనిషికి ఒక ఇల్లు అని అంటే ఇక బంధాలు ఎక్కడుంటాయి చెప్పురా తల్లి. నా ఇంట్లో నేను ఉంటా, నువ్వు ఇంట్లో నువ్వు ఉండు, మధ్యలో ఇద్దరం కలిసి ఓ హోటల్లో తిందా, లేకపోతే 3 రోజులు మా ఇంట్లో తిని నా ఇంట్లో తిను, 3 రోజులు మీ ఇంట్లో తింటా అనే స్టైల్కి వస్తుంది. సో కాబట్టి ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్స్. దీన్ని ఎంత అందంగా టుగెదర్ హోల్డ్ చేస్తేనే అంత అందం. సో పిల్లి 7 ఇల్లులు పట్టుకొని తిరిగినట్టు మనిషికొకటి అనేది ఇట్స్ అగైన్ దట్స్ వాట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ ఆన్ దిస్. బట్ ఆ పుట్టిన ఆన్సర్ మాత్రము అమ్మాయిది ఎక్కడి నుంచి అంటే పాత రూట్స్ నుంచి కాబట్టి. బట్ నౌ ది సొసైటీ ఈజ్ చేంజింగ్. ఇల్లు కంటే ఎక్కువ ఇన్సైడ్ స్ట్రాంగ్ ఉండాలి అమ్మాయి. ఎక్కడైనా కూడా బతకగలిగేటట్టు ఉండాలి. కానీ ఇది నాది, ఇది నాకు కావాలి, ఏది నాది అని అడుక్కునే స్టేజ్లో ఇంకా అమ్మాయిలు లేరు కాబట్టి జస్ట్ లివ్ దట్ మోస్ట్ కాన్ఫిడెంట్ అండ్ యాటిట్యూడ్ అండ్ బ్యూటిఫుల్ హుందాతనంతో సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మాత్రం బతకమని చెప్తాను నేను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.